ఓకే. ఈ వీడియోలో మనం వేరియబుల్స్ అండ్ వాటి రూల్స్ గురించి తెలుసుకుందాం. అండ్ వీ హావ్ సీన్ వీల్ సీ సమ్ ఎగ్జాంపుల్స్ ఆల్సో. ఓకే. వేరియబుల్ ఇస్ అ నేమ్డ్ మెమరీ లొకేషన్ యూజ్డ్ టు స్టోర్ డేటా ఇన్ ద ప్రోగ్రామ్. ఏంటి సార్ ఈ లైన్ మీనింగ్ అంటే, మీరు ఇంట్ మార్క్స్ అని ఇచ్చారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఓకే. అంటే ఒక ఇంటిజర్ మెమరీ లొకేషన్ ఓపెన్ అవుతుంది. అంటే ఇది ఒక మెమరీ లొకేషన్. దీని లోపల ఏం పెట్టచ్చు, మనం ఎనీ ఇంటిజర్ పెట్టచ్చు. అంటే 34 కానీ 343 కానీ ఎనీ ఇంటిజర్ మనం పెట్టచ్చు. ఓకే. అయితే దీనికి ఒక నేమ్ పెట్టుకోవాలిగా. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఆల్సో గివ్ యూ ఇంట్ ఏ. ఓకే. ఇక్కడ కూడా ఒక మెమరీ లొకేషన్ ఓపెన్ అవుతుంది, ఇక్కడ ఒక మెమరీ లొకేషన్ ఓపెన్ అయింది, ఇక్కడ ఒక మెమరీ లొకేషన్ ఓపెన్ అయింది. రెండు చూడడానికి ఒకలాగా ఉన్నాయి. ఓకే. కానీ దీనికి మనం నేమ్ ఏమి ఇచ్చాం, మార్క్స్ అని ఇచ్చాం, దీనికి ఏ అని ఇచ్చాం. అది డిఫరెన్స్. ఓకే. సో ఏ వేరియబుల్ ఇస్ అ నేమ్డ్ మెమరీ లొకేషన్ యూజ్ టు స్టోర్ డేటా ఇన్ ద ప్రోగ్రామ్. ఓకే. సో స్టోరింగ్ మార్క్స్ కానీ ఏజ్ కానీ శాలరీ కానీ వీటన్నిటికి ఏంటి సింటాక్స్ ఏంటి, దే ఆస్క్ యూ సింటాక్స్. డేటా టైప్ అంటే ఇంటా ఫ్లోటా ఏంటి అని రాస్తారు, పక్కన వేరియబుల్ నేమ్. చూడండి, ఇంట్ ఏజ్, ఫ్లోట్ శాలరీ, క్యాబ్ గ్రేడ్. ఇక్కడ చూసారు, ఇవి డేటా టైప్స్, కీవర్డ్స్ మనం ఆల్రెడీ చదువుకున్నాం. ఓకే. ఇవి వేరియబుల్ నేమ్స్. దీస్ ఆర్ ఆల్ ద వేరియబుల్ నేమ్స్. ఏజ్ కానీ, ఓకే, ఇవన్నీ కూడా శాలరీ కానీ, ఇవన్నీ కూడా ఏంటివి, దీస్ ఆర్ వేరియబుల్ నేమ్స్. ఓకే. సో యా, హియర్ దే హావ్ రిటన్ క్లియర్లీ. ఓకే. అండ్ ఇనిషియలైజేషన్, డైరెక్ట్గా మీరు వాల్యూ తర్వాత స్కాన్ఎఫ్, మనం తర్వాత చదువుకుంటాం దాని గురించి. స్కాన్ఎఫ్ యూస్ చేసి మీరు వాల్యూని అవుట్పుట్ స్క్రీన్ మీద ఇవ్వచ్చు, లేదా డైరెక్ట్గా ఇచ్చేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇంట్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 20, ఫ్లోట్ శాలరీ ఈజ్ ఈక్వల్ టు 25,000, గ్రేడ్ ఏ, క్యార్ గ్రేడ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ. డైరెక్ట్గా ఏజ్ చూడండి, ఇక్కడ డిఫరెన్స్ ఏంటి, ఏజ్ అనేది ఒక వేరియబుల్ అండ్ దీని లోపల ఏముంది 20, శాలరీ దీని లోపల ఏముంది 25,000.00. ఓకే. గ్రేడ్ అనేది ఒక వాల్యూ మెమరీ లొకేషన్, అందులో ఏముంది అంటే లోపల వాల్యూస్ కూడా మీరు ఇనిషియలైజ్ చేసేసారు. ఇందాకల కేసులో చూస్తే, ఇందాకల కేసులో జస్ట్ ఎంటీ. ఇది ఇంట్ ఏ అంటే ఒక ఎంటీ బాక్స్ క్రియేట్ చేశారు అంతే. ఇంట్ మార్క్స్ అంటే ఒక ఎంటీ బాక్స్ క్రియేట్ చేశారు. కానీ ఈ కేసులో ఏజ్ 20, శాలరీ 20, లెటస్ ఏ మార్క్స్ నేను ఇలా ఇచ్చాను అనుకోండి, ఇంట్ మార్క్స్ ఈజ్ ఈక్వల్ టు 19 ఇచ్చాను అనుకోండి, మార్క్స్ విల్ బి క్రియేటెడ్ అండ్ లోపల వాల్యూ కూడా ఇచ్చేస్తారు. ఇలా డైరెక్ట్గా ఇచ్చేస్తే వాల్యూ కూడా డైరెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి, ఇంట్ ఏజ్ ఈక్వల్ టు ఫ్లోట్ 95.5. ఏజ్ని మీరు ప్రింట్ చేయాలనుకుంటే, మనం ఆల్రెడీ లాస్ట్ 3 వీడియోస్లో చూసాం. మనం ప్రింట్ చేయాలంటే ఏంటి ఫార్మాట్, %d. మార్క్స్ ఎందుకు %f, బికాస్ మార్క్స్ ఇస్ గివెన్ ఇన్ ఫ్లోట్. ఓకే. అండ్ గ్రేడ్ ఎందుకు %c, బికాస్ గ్రేడ్ ఇస్ గివెన్ ఇన్ క్యారెక్టర్స్. ఓకే. రైట్. అవుట్పుట్లో మీకు ఇలా వస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, దీస్ you should write. This can be asked for 2 marks also. Okay. Right. Variable names can contain letters ఉండొచ్చు, digits ఉండొచ్చు, underscore ఉండొచ్చు. I repeat the word. Letters ఉండొచ్చు, digits ఉండొచ్చు, underscore ఉండొచ్చు. కానీ it should start with a letter or underscore. Digits తో స్టార్ట్ అవ్వకూడదు. It cannot start with a digit, but it can contain digit. అంటే సింపుల్గా చెప్పాలంటే, మీరు 9a అని int 9a అని ఇవ్వకూడదు, ఇది రాంగ్. కానీ ఇంట్ ఏనైనా ఇవ్వచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే. అంటే స్టార్టింగ్ నెంబర్తో స్టార్ట్ అవ్వకూడదు, అండర్ స్కోర్తో స్టార్ట్ అవ్వచ్చు, లేదా ఎలాగైనా స్టార్ట్ అవ్వచ్చు. స్పేసెస్ ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ టేక్ ఇంట్ మిడ్ మార్క్స్ అని రాశాను అనుకోండి, మిడ్ స్పేస్ మార్క్స్, స్పేసెస్. ఓకే. మిడ్ స్పేస్ మార్క్స్ అని ఇచ్చాను అనుకోండి, ఇది రాంగ్. ఎందుకు, వేరియబుల్ నేమ్ మధ్యలో స్పేస్ ఉండకూడదు. దిస్ ఇస్ ద స్పేస్ వే, అంతేనా. నేను ఎలాగ ఇవ్వాలనుకుంటే, అయితే మిడ్ స్పేస్ ఏమి ఇవ్వకుండా ఎలా అయినా ఇవ్వాలి, లేదా మిడ్ అండర్ స్కోర్ మార్క్స్ ఇలా అయినా ఇవ్వచ్చు. చాలామంది చేసే మిస్టేక్ ఇది. వైల్ ప్రోగ్రామింగ్ కూడా, మీరు ల్యాబ్స్లో కూడా చేసే మిస్టేక్ ఏంటంటే మిడ్ స్పేస్ మార్క్స్ అని ఇస్తారు. మనం జనరల్గా ఇంగ్లీష్లో మాట్లాడేటప్పుడు అలాగే మాట్లాడతాం, కానీ ఇక్కడ వేరియబుల్ నేమ్కి ఎప్పుడు కూడా స్పేస్ ఉండకూడదు. ఓకే. కీవర్డ్స్ కెనాట్ బి యూస్డ్, అది ఆల్రెడీ మనం ఫస్ట్ వీడియోలోనే చూసాము. మీరు ఇంట్ ఫ్లోట్ అని కానీ, ఇంట్ క్యార్ అని కానీ, ఇలా కీవర్డ్స్ మీరు వాడకూడదు. ఓకే. సో వాట్ ఆర్ ద టైపికల్ ఎగ్జాంపుల్, ఇది రైటే. ఓకే. ఈ 3 కూడా రైటే. అండర్ స్కోర్తో స్టార్ట్ అయింది, ప్రాబ్లం లేదు. ఆల్ఫాబెట్తో స్టార్ట్ అయింది, ప్రాబ్లం ఏం లేదు. ఆల్ఫాబెట్తో స్టార్ట్ అయింది, ప్రాబ్లం ఏం లేదు. ఆల్ఫాబెట్ అన్న లెటర్స్ అన్న ఒకటే. ఓకే. ఇక్కడ చూడండి, ఇది ప్రాబ్లం. స్టార్టెడ్ విత్ అ డిజిట్. ఓకే, ప్రాబ్లం ఉంది. ఇక్కడ స్పేస్ ఈజ్ అ ప్రాబ్లం. ఇక్కడ చూడండి, కీవర్డ్ వాడారు. ఫ్లోట్ అనేది కీవర్డ్ కదా. ఓకే. సో మీరు అలా కీవర్డ్తో వాడకూడదు. ఓకే.
Right, very very important. What is the difference between a local variable and the global variable? Local variable ante declared inside a function, global variable ante declared outside all the functions. ఏ ఫంక్షన్ లోపల అది ఉండదు, బయట ఉంటుంది. ఏంటి డిఫరెన్స్ చూడండి. ఇంట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 10, ఇది చూసారా ఒక మెయిన్ ఫంక్షన్ లోపల ఉంది. ఇది మెయిన్ అనేది ఒక ఫంక్షన్ అండి. ఓకే, ఈ ఫంక్షన్ లో ఫస్ట్ ఓపెనింగ్ ఇది, ఈ ఫంక్షన్ ఓపెనింగ్ అండ్ దిస్ ఇస్ ద క్లోజింగ్. ఈ మధ్యలో ఇది ఉంది చూసారా, ఈ మధ్యలో ఎక్స్ అనేది ఉంది. సో ఇదేమవుతుంది, లోకల్ వేరియబుల్. వెరీ వెరీ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్. ఫంక్షన్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ మధ్యలో ఒక వేరియబుల్ని మీరు డిక్లేర్ చేస్తే అది లోకల్ వేరియబుల్. వేరేస్ ఒక ఫంక్షన్, వేరేస్ ఇప్పుడు గ్లోబల్ వేరియబుల్ చూసారనుకోండి, ఒక ఫంక్షన్ లోపల అది డిస్క్రైబ్ అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నెమ్ అనేది ఇక్కడ వేరియబుల్ మీరు డిక్లేర్ చేయలేదు. ఎక్కడ డిక్లేర్ చేస్తారు, పైన డిక్లేర్ చేస్తారు. ఈ పైన ఏమైనా ఫంక్షన్ ఉందా, ఒక ఫంక్షన్ ఓపెనింగ్లో కానీ లేదా క్లోజింగ్లో కానీ మధ్యలో ఎక్కడైనా ఉందా, ఇది లేదు కదా. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ అ గ్లోబల్ వేరియబుల్. ఓకే, అంటే ఒక దగ్గర డిఫైన్ అయింది కాదు. ఓకే, వెరస్ ఇక్కడ చూడండి, ఇది ఇప్పుడు printf పర్సెంటేజ్ NUM అని అంటే ఇప్పుడు వాల్యూ అవుట్పుట్ వస్తుంది డెఫినెట్గా. ఇక్కడ అవుట్పుట్ ఎంత వస్తుంది, వాట్ దే హావ్ డిఫైన్డ్, దే హావ్ గివెన్ ఇట్ టు బి 50, రైట్. సో ఇక్కడ అవుట్పుట్ ఎంత వస్తుంది, 50 డెఫినెట్గా వస్తుంది. ఓకే, సో సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే లోకల్ వేరియబుల్ అంటే ఒక బ్లాక్ స్కోప్, అంటే ఒక ఫంక్షన్ లోపలే అది వ్యాలిడ్. ఓకే, గ్లోబల్ అంటే ఏంటి, మొత్తం టోటల్ ప్రోగ్రామ్ ఎక్కడి నుంచి ఇంక్లూడ్ stdio.h నుంచి లాస్ట్ వరకు అది వ్యాలిడే. ఓకే, దీనికి ఒక ఎనాలజీ తీసుకోవాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ ఎ స్టూడెంట్ ఐడి కార్డ్. ఓకే, మీ స్టూడెంట్ ఐడి కార్డ్ మీ పర్టికులర్ కాలేజ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ టేక్ NIT ఆర్ IIT, ఈ IIT మెడ్రాస్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఈ IIT మెడ్రాస్ ఐడి కార్డ్ ఈజ్ వ్యాలిడ్ టిల్ IIT మెడ్రాస్. లైక్ సింప్లీ ఇట్ ఈస్ అ లోకల్. వేరాజ్ ఇఫ్ అ ప్రైమ్ మినిస్టర్ కమ్స్, ఓకే, ఆయనకి హీఈస్ అ గ్లోబల్ పర్సనాలిటీ, రైట్. సో ఆయనకంటూ ఈ IIT మెడ్రాస్లో నువ్వు IIT మెడ్రాస్ ఓడివి NITలోకి వెళ్ళకూడదు, ఇలాంటి రెస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు. ఓకే, సో హీఈస్ అ గ్లోబల్ వేరియబుల్. ఓకే, లైక్ ఇప్పుడు IIT మెడ్రాస్ వాడు యూ కెనాట్ యాక్సెస్ ఆర్ యూ కెనాట్ గో టు NIT ఆర్ యూ కెనాట్ గో టు IIT బాంబే. ఓకే, సో సిమిలర్లీ ఇక్కడ మీరు చూస్తే దిస్ లోకల్ వేరియబుల్, ఇప్పుడు నేను ఇక్కడ రాశాను కదా, ఇది మొత్తం printf x ఈజ్ ఈక్వల్ టు 10 ఇదంతా రాశాను కదా, నేను బయట ఎక్కడో printf %d x అని రాశాను అనుకోండి. ఓకే, ఈ ఫంక్షన్ లోపల కాకుండా బయట ఎక్కడో రాశాను అనుకోండి, దిస్ ఇస్ ఇన్వాలిడ్. ఓకే, వేరేజ్ ఇక్కడ ఓకే ఐ కెన్ రైట్ ఇట్ ఎనీవే. చూడండి, ఎక్కడో పైన ఎక్కడో డిక్లేర్ చేసా, ఓకే, కానీ ఇక్కడ కూడా ఈ లోపల నేను యాక్సెస్ చేయగలుగుతున్నా. ఓకే, వేరే ఫంక్షన్లో అయినా ఎక్కడైనా, ఈవెన్ నేను ఆ మొత్తం ప్రోగ్రాంలో ఎక్కడైనా సరే నేను నమ్ని యాక్సెస్ చేయగలను, బికాజ్ ఇట్ ఈస్ అ గ్లోబల్ వేరియబుల్. ఓకే, రైట్, దట్ ఈస్ ద డిఫరెన్స్. సో ఇదంతా మీకు అర్థం కాకపోయినా గుర్తుపెట్టుకోండి, గ్లోబల్ వేరియబుల్ అంటే ఫంక్షన్ బయట డిక్లేర్ చేస్తారు, లోకల్ వేరియబుల్ అంటే ఫంక్షన్ లోపల ఓపెనింగ్లో క్లోజింగ్ మధ్యలో డిక్లేర్ చేస్తారు. ఇదంతా పూర్తిగా మీకు అర్థం కాకపోయినా రెండు గుర్తుపెట్టుకోండి. ఓకే, రిజిస్టర్ వేరియబుల్ అంటే ఏంటంటే, ఇంతవరకు మీరు ఇంట్ ఏ అన్నా ఏంటి మెమరీ లొకేషన్ ఒకటి ఓపెన్ అవుతుంది, దానికి ఏ అని పేరు ఇచ్చానని చెప్పాను. ఓకే, ఎన్ని బైట్స్ తీసుకుంటుంది అంటే 4 బైట్స్ అని తీసుకున్నాను. ఇది జనరల్గా జరిగేది. కానీ ఒక రిజిస్టర్ వేరియబుల్ అంటే ఏంటంటే, కంప్యూటర్ మెమరీలో కాకుండా కంప్యూటర్కి అంటూ కొన్ని రిజిస్టర్స్ ఉంటాయి, R1 R2 అని రిజిస్టర్స్ ఉంటాయి. ఈ రిజిస్టర్లో కనుక మీరు స్టోర్ చేయాలనుకుంటే రిజిస్టర్ అనే కీవర్డ్ వాడతారు. చూడండి, రిజిస్టర్ ఇంట్ ఐ, మీరు ఇంతవరకు ఇంట్ ఐ అని ఇచ్చారు లేదా ఇంట్ ఏ అని ఇచ్చారు, కానీ రిజిస్టర్ అని ముందు కీవర్డ్ వాడారంటే ఇది మెమరీలో ఉండదు. ఒక రిజిస్టర్ తీసుకొని ఆ రిజిస్టర్లో ఈ ఐ తాలూకు వాల్యూ లెటస్ ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు లెటస్ నేను 10 అని సేవ్ చేశాను అనుకోండి. సో ఇక్కడ రిజిస్టర్లో సేవ్ అవుతుంది. ఏంటి సార్ అడ్వాంటేజ్ అంటే, జస్ట్ సి, రిజిస్టర్ వేరియబుల్ ఇస్ డిక్లేర్డ్ యూజింగ్ అ కీవర్డ్ రిజిస్టర్. It requests the compiler to store the variable in CP register instead of main memory for faster access. Definitely register lo faster access ఉంటుంది. Okay, that is the reason we use register. But general గా అంత అవసరం మనకు లేదు, అంత ఫాస్ట్ గా మనకి యాక్సెస్ చేయడానికి ఏం అవసరం లేదు. సో జనరల్ గా యూస్ చేయొచ్చు. ఇది ఏంటి సార్, ఇది ఫర్ లూప్, విల్ స్టడీ ఇట్ లేటర్. ఓకే, సో ఫర్ నౌ యూ కెన్ రైట్ ఇట్ లైక్ దిస్. ఓకే, సో దిస్ ఇస్ ఆల్ ఫర్ దిస్ వీడియో. Okay, we'll meet you in the next video.